లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఇబ్బంది అంటే ఇంకా తను అనుకున్న దాన్ని వచ్చాను కదా, నన్ను కోరుకున్నాడు, నేను ఇంకా ట్రాన్స్లో పడి వెళ్ళిపోయాను. తను చూడ్డానికి అమ్మాయింది కానీ బాయ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి చిన్నప్పుడే వెళ్ళిపోయాను, త్యాగం చేశానని చెప్పి అన్నాడు. కానీ రీసెంట్గా ఒక 1 year బ్యాకే 2024 స్టార్టింగ్లో చేయించుకున్నాడంట సర్జరీ. సర్టిఫికేట్స్ అవి చూశాను నేను. ఎక్కడ చేయించుకున్నాడు? ఉజ్జయిన్ దగ్గర చేయించుకున్నాడు. ఈ విషయం ఇంకా నాకు కూడా మొన్నే తెలిసింది. అదే పోలీసులు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ అవన్నీ చూపించి సర్టిఫికేట్స్ అవన్నీ చూపించిన తర్వాత. అంటే నీకు బాగా అతనితో బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? తనతో ఉన్న అన్ని బ్యాడే ఇంకా నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అప్పుడు నీకు రియలైజ్ అయ్యావా సో వీడు కరెక్ట్ కాదు అనే రియలైజ్ అంటే నువ్వు ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రావడానికి? అప్పుడప్పుడు కొంచెం అంటే తన మీద కోపం రావడం, చిరాకు రావడం అలా స్టార్ట్ అయింది అనమాట. నువ్వు దాదాపు 3 నెలలు ఉన్నావా? 2 months అనుకుంటా. అంటే అప్పటి నుంచి నీ ఫస్ట్ టైము వెళ్ళినప్పుడు ఓకే ట్రాన్స్లో ఉండి వెళ్ళాను. సెకండ్ టైం వచ్చినప్పుడు కొంచెం ట్రాన్స్ నుంచి బయటకు వస్తున్నాను అన్న టైంలో ఈ మీడియేటర్స్ కొంతమంది ఉన్నారనమాట. ఎవరికి? అతనికి అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఫ్యామిలీతో ఉంటున్నాను వచ్చేసి గుజరాత్ నుంచి అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చి ఒక 1 week ఏమవుతుంది. అవును. ఆ 1 week ఏంటంటే మా అన్నయ్య బాగా నమ్మిన ఫ్రెండ్, అలాగే నాకు కూడా ఫస్ట్ నుంచి తెలిసిన ఫ్రెండ్ అనమాట. అన్నయ్య ఫ్రెండ్ అంటే ఇంక నేను కూడా అక్క అని తిరుగుతా కదా, అందరికీ తెలుసు. సో తను ఏం చేసిందంటే తనతో మాట్లాడుతూ మాతో ఏమో వాడు చెత్త వేదవా ఇలా తీసుకెళ్ళిపోయాడు అది చెప్పి మాటలు చెప్పింది. ఓ పక్కన మాతో మంచిగా ఉంటుంది, ఓ పక్కన వాడితో ఫోన్లో కాంటాక్ట్లో ఉంది. నన్ను ఏం చేసిందంటే ఫోన్ చేసి వాడి చేత మాట్లాడించడం అలా చేసిందనమాట. ఫస్ట్ ఫోన్ చేసేస్తే నేను మాట్లాడని చెప్పా. రెండోసారి ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడు అంటే ఇంకా స్టార్ట్ చేశాడు మాటలు. వచ్చేసే నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను అది ఇది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాడు యాక్టింగ్. సో మళ్ళీ పడ్డావు ఆ మాటలు. నిజం చెప్పనండి, ఇప్పుడు మీరు లవ్ చేస్తున్న అమ్మాయిని పడేయాలంటే ఎంత కష్టపడతారు, తనకు ఆ పనే అక్కర్లేదు. అరే అసలు ఎలాగో ఏమో కానీ మాటలతో మ్యాజిక్ చేసేస్తాడు. నిజంగా ఇది మాత్రం నిజం. మీరు ఏమన్నా అనుకోండి, ఇది మాత్రం నిజం. మీరు 3 నెలలు పడితే మీకు పడేయడానికి, దానికి 3 రోజులు చాలు. ఎటువంటి కథలు చెప్తుంటాడు? సినిమా స్టోరీలు చెప్తాడా లేకపోతే అదొక టైప్ ఆఫ్ వాయిస్ వర్డ్స్ ఇంకంతే. ఆ మాటలకు పడిపోదు. ఇంకా రిమైండ్ లోకి వస్తున్నాడు అప్పుడప్పుడు. అసలు నా కల్లోకి కూడా తెచ్చుకోను ఇంకా. అది వద్దునే వద్దు అనుకుంటున్నా, అసలు వద్దనే వద్దు. 2025 అసలు లేదనే అనుకుంటా నా లైఫ్లో, అంతే. అంటే జరిగిపోయిన సందర్భాల్లో కావచ్చు లేకపోతే ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా నీకు ఆ ఉన్న 3 నెలల్లో బ్రదర్స్ నిన్ను కాపాడిన బ్రదర్స్ ఉన్నారు, నీతో నీ వెల్ విషర్స్ ఉన్నారు మంగళగిరిలో, ఫ్యామిలీ చుట్టుపక్కల ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అయింది. ఎప్పుడు అనిపించలేదా నేను ఎందుకు అసలుకి మళ్ళీ ఒకసారి వచ్చేసావు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇంకా ఆ ట్రాన్స్ అనేది పోదు కదా పూర్తిగా. మీడియేటర్స్ వల్లే. మా అన్నని చంపమని డబ్బులు కూడా తీసుకుని చంపుదామని తన దగ్గర నుంచి ఫోన్ చేసి చంపేస్తాను వాడే కదా నీకు అడ్డం అని చెప్పని మా పెద్దన్న విష్ణు ఉన్నాడు కదా, విష్ణుని చంపాలని చూశారు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. 3.5 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యా? నాకు అస్సలు తెలీదు. పూజ కోసం 3.5 లక్షలు ఇస్తున్నాను బయటికి, అంటే మన సేఫ్టీ కోసం ఆశ్రమం ప్లేస్ అదంతా చూపిస్తారంట, అది రిజిస్ట్రేషన్కి ఇంత అవుతుంది నేను పంపిస్తానని చెప్పాను. ఎవరు ఆ డబ్బులు అతనే పంపించాడా? అగోరి పంపించాడు, శ్రీనివాస పంపించాడు. అలా పంపించాడు. ఓకే ఆశ్రమం కడుతున్నారు కదా, ఇంకా మాకు కూడా ఒక ప్లేస్ అంటూ ఉండేది ఇలా కార్లో తిరగకు. నేను కూడా చాలాసార్లు అన్నా అనమాట, ఇలా కార్లో ఎన్నిసార్లు తిరగదు ఒక ఆశ్రమం అనేది ఉంచు అని చెప్పంటే సరే ఇస్తున్నా అని చెప్పని 3.5 లక్షలు కొట్టాడు. తర్వాత ఈ పోలీసులు వచ్చిన తర్వాత ఇదంతా వచ్చిన తర్వాత చూసుకుంటే మా అన్నయ్య ఫ్రెండే అతను కూడా, డబ్బులు తీసుకున్న అతను కూడా డబ్బులు తీసుకుని మా అన్నని చంపడానికి ప్లాన్ వేశారండి. ఇంకా చూడండి, శత్రువులు ఎక్కడో ఉండరండి ఫ్రెండ్ రూపంలో. ఈ ప్లాన్ కి అంతా స్కెచ్ ఎవరు వేశారు? అగోరి సీను. అగోరి ఇక్కడ ఇచ్చింది అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది హింట్ అయితే తను ఇంకా మొత్తం క్రియేటర్ అన్నమాట. మరి పోలీసులు ఎంటర్ ఎట్లా జరిగింది నీ లైఫ్ లో? అక్కడ మంగళగిరిలో పోలీసులు అది అక్కడ పోలీసులకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఏమో తెలీదు. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? అంటే మెయిన్ ఏదో 10 లక్షలది కేసు ఏదో ఉంది కదా, ఎక్కడో మోసం చేశాడు అనేది వినిత గారిది మోకిలలో కేసు పెట్టారంట. ఆ కేసు పరంగా ఇంకా వాళ్ళు కొంచెం సినీ ఇండస్ట్రీ వాళ్ళు కదా గట్టిగా తీసుకున్నారు కేసు. అలాగే సెర్చ్ చేసుకుంటూ వచ్చారు మమ్మల్ని.
కండువా కూడా వెళ్ళారంట. ఈ కండువాలో ఎప్పుడు మీరు పెళ్లి చేసుకున్న దగ్గర పెళ్లి చేసుకుని 2 డేస్కి వెళ్ళిపోయాం మేము. వెళ్ళిపోయిన తర్వాత ఆ కండువాకు కూడా వెళ్ళారంట. 3వ రోజు 4వ రోజు వచ్చారు. అక్కడ ఉన్న వీళ్ళ గురువు గారు ఫోన్ చేసి చెప్పాడు, 1111 కార్ నెంబరు ఇలా వచ్చారు. అంటే పోలీసులు అని చెప్పుకున్న వాళ్ళకి తను ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది, తను నా సిస్టర్ అని, మిగతా వాళ్ళంతా బ్రదర్స్ అని చెప్పని అలా చెప్పారంట. వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వచ్చారు. ఇంకోటి ఏంటంటే బజరంగ్ దళ్ వాళ్ళకి లాగా మన హిందూ ధర్మంలో బట్టలు వేసుకొని వచ్చారు చక్కగా. అయితే సరే ఇదంతా కాదు పోలీసులు ఎదుగుతున్నారంట అని చెప్పని పంజాబ్ తీసుకెళ్ళిపోవాలి అనుకోండి. కారులోనే ఇంకా ఢిల్లీ దాకా వెళ్ళి ఆగ్రాకి దగ్గరలో ఉన్నాము, ఇంకొక 20 to 30 kmలో ఆగ్రా రీచ్ అవుతాం అనగా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. డాగ్ ఉంటుంది కదా, ఆ డాగ్కి ఫీడింగ్ చేద్దామని చెప్పని కార్ ఆపాం ఒక చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో. ఆగి ఇంకా అలాగే రైస్ కూడా వండుదామని చెప్పని మా ఇద్దరికి కుకింగ్ కూడా పెట్టేశాను. డాగ్కి ఫుడ్ పెట్టడం తింటుంది. ఇంకా స్టవ్ వెలిగిచ్చేసి ఇలా కూర్చున్న టెంపుల్ దగ్గర, తను కూడా పక్కన కూర్చుని ఉన్నాడు. ఇంకా దండం పెట్టుకోడానికి వచ్చిన టెంపుల్కి విజిట్ చేస్తే ఎలా వస్తుంది నార్మల్గా అలా వచ్చేసి దండం పెట్టుకుని సడన్గా వచ్చేసి తను వెనకమాల ఇలా చేతులు పట్టేసుకున్నారు. 2-3 వచ్చి తను పట్టేసుకున్నారు. నన్నేమో ఇంక లేడీ అమ్మ నువ్వు పక్కన నుంచో, నీ కోసం అయితే రాలేదు మేము, ఓకే మేము వచ్చింది తన కోసమే, నేను సేఫ్గా ఇంటికి పంపిస్తాము, లేదా నీ ఇష్టం, నువ్వు మేజర్ కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అది పంపిస్తా, కానీ ఇబ్బంది పెట్టొద్దు మమ్మల్ని అన్నారు. కారు ఎక్కించుకున్నారు. కాకపోతే ఇంకా తను కంట్రోల్ అవ్వపోయేసరికి 2-3 పట్టుకుని బేడీలు వేసి తీసుకొచ్చారనమాట. బేడీలు వేస్తారు చేతికి, బ్లేడ్ వేసి బలవంతంగానే తీసుకెళ్లారు. మధ్యలో ఇంకా ఫుడ్ తినేటప్పుడు బేడీ తీశారు. ఇంకా అలా తీసుకొచ్చారు. నన్నేమో అడిగారు, అమ్మ నాన్నకి భయపడి ఇంటికి వెళ్ళని చెప్పాను. తర్వాత మీ అత్తలు ఇంటికి వెళ్తామని చెప్పి పోలీసు వాళ్ళు అడిగారు అనమాట. అక్కడికి వెళ్ళని చెప్పాను. నేను ఎక్కడైనా ఒక చోట ఉంటాను అని చెప్పానంటే ఇంకా కస్తూర్బా నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ పంపించాను. మీ అత్తలు బాగా చూసుకున్నారా నిన్ను నువ్వు పోయినప్పుడు? చాలా తక్కువ డేస్ ఉంటావు అంతే కదా? 2 days అంతే. ఈవినింగ్ టైం వెళ్ళాము, మార్నింగ్ ఉన్నాము, నైట్ రిటర్న్ అలా అయిపోయాము అనమాట. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store